బేసిస్ మీద జనాలు రెస్పాండ్ అవుతున్నారు. సో అంటే ఇది మోర్ ఛాలెంజింగ్. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కానీ ఎవరికైనా కానీ ఇది మోర్ ఛాలెంజింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, మనం ముందు నుంచి చాలా మంది కేసీఆర్ ని విమర్శించే వాళ్ళు, మీరు అధికారంలోకి వచ్చిన ఇమీడియట్గా మీ సీట్లు మొత్తం పోయినాయి, 3 ఆయనకి ఇచ్చినావు, 4 ఈయనకి ఇచ్చినావు, నీకు వచ్చింది 9 అని మనం క్వశ్చన్ చేసినాం. మరి ఇప్పుడు రేవంత్కి ఇచ్చింది కూడా జనం 8 కదా అన్న ప్రశ్నకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇది ఎట్లా చూడాలనో? సరే మీరు పొలిటికల్ లీడర్ కాదు కానీ కాంగ్రెస్ని క్వశ్చన్ అడగాలి. అంటే నేనేమంటున్నానంటే అదే మళ్ళీ అంటే అప్పుడేమో 1-to-1 ఫైట్ ఉండే, కాంగ్రెస్ ఆర్ ఇదిగా బీఆర్ఎస్ ఉండే, బీజేపీ అప్పుడు లేకుండే. బట్ వాళ్ళు గణనీయంగా సీట్లు సాధించారు. ఇదేంటంటే కేంద్రం సంబంధించిన ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అనేది సంబంధించిన ఇది. సో సహజంగా కూడా ఇక్కడ 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి 2 నేషనల్ పార్టీస్ కూడా సహజంగా కూడా దేశం మొత్తంలో సుమారుగా 230 సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. అంటే కాంగ్రెస్ అనేది ప్రధాన ప్రతిపక్షం అనేది కనబడుతుంది మనకు క్లియర్గా. ఈ 2 నేషనల్ పార్టీలు కాబట్టి సో సహజంగా ప్రజలందరూ కూడా మనకి బీఆర్ఎస్ని చూడరు, అంటే కేసీఆర్ని చూడరు అక్కడ. ఓకే. సో ఓన్లీ అక్కడే అదే చూస్తారు వాళ్ళు, మోడీనా రాహుల్ గాంధీ, సో మోడీనా నాన్ మోడీనా అనేది చూస్తారు. ఆ కాంటెక్స్లో ఈ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి 8 ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఫిగర్. సో ఫర్ హిమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 50%. సో యాక్చువల్గా వీళ్ళకి ఓట్లు ఎన్ని వచ్చినాయి అందరికీ, తెలుగుదేశం మన బీఆర్ఎస్ చూసినా కాంగ్రెస్ చూసినా ఎంత 32%. ఇట్స్ సంథింగ్ లైక్ ఒక 1% అటు ఇద్దరికి కూడా వచ్చినాయి. ఈవెన్ బీజేపీ కూడా మీకు మొత్తం దేశం మొత్తం చూస్తే వాళ్ళది కూడా అంతే 35% తక్కువ ఉంటుంది. అంటే నిజానికి ఒక 51% క్రాస్ కూడా కాలేదు ఎవరు కూడా. సో ఈ డెమోక్రసీలో ఇట్లాగే ఉంటుండే ప్రస్తుతానికి. మరి దీని ఏ రకంగా మనం నెంబర్ గేమ్ అంతే, మెజార్టీ అనే కూడా చిన్న డెఫినేషన్ తోని, అది కూడా కాన్సెన్స్ వైజ్ మెజార్టీ. సో బట్ కొన్ని దేశాలలో దామాష పద్ధతి ఉంటుంది. సో నీకు 50% వస్తేనే నువ్వు 50% ఓట్లు వస్తాయి, 50% సీట్లు ఇస్తారు నీకు, అట్లాంటిది కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ మన ప్రస్తుతానికి ఇట్లా. సో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో, సో వాళ్ళు ఫామ్ చేయబోతున్నారు. ఒకటి ఇక్కడ రాష్ట్రంలో 8 స్థానాలు వచ్చినాయి. మహబూబ్ నగర్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, 8 అనుకుంటున్నాం. సో కాబట్టి వాళ్ళకి 4 నుంచి 4కి పెరిగారు, అక్కడ మళ్ళీ పవర్ వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా? ఈ చర్చ ముందు నుంచి జరిగింది, మళ్ళీ జరిగే అవకాశం ఉంది ఇంకా బలంగా. అంటే ఒకటేంటంటే అండ్ దట్ టు బీఆర్ఎస్ 0 అయింది. అవును, అది అడ్వాంటేజ్. రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ బీఆర్ఎస్ 0 కావడం అనేది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కదా వాళ్ళకి. మొన్న అసెంబ్లీలో పోటీ ఢీకొనేది వాళ్ళనే కదా. బీజేపీ చేస్తూ ఉంది, కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్స్ కదా. సో రేవంత్ గవర్నమెంట్ అనేది ఇట్స్ బేసికల్లీ స్టేట్ అసెంబ్లీ, స్టేట్ గవర్నమెంట్ అది. సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ వేరే ఉంటాయని మనం గమనించాలి డెఫినెట్గా. సో ఆ రకంగా వీళ్ళకి వచ్చింది ఏం లేదు. నేను అదే అంటున్నాను ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా పరిపాలన మీద బాగా ఫోకస్ చేయాలి, చిన్న వాటి మీద చేయొద్దు. సో ప్రధానంగా ఎక్కువ మందికి ఉపయోగపడే అంశాల మీద ఆయన ఫోకస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా ఆయన ఒక మంచి టీంని పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఒక మెచ్యూర్డ్ టీంని పెట్టుకొని, ఇంకొకటి కూడా ఇంపార్టెంట్, ఇప్పుడు గత కొంతకాలంలో ఈ సామాజిక తెలంగాణ సోషల్ జస్టిస్ అనే అంశము బాగా ప్రధానంగా తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు ఈవెన్ ఈ మధ్యకాలంలో కొంచెం ఉద్యమకారులు కూడా డిసాటిస్ఫాక్షన్ ఉండడం కూడా బేసికలీ సామాజిక తెలంగాణ పాటించడం లేదు, సోషల్ యాంగిల్ కనబడటం లేదు అనేది కూడా ఎక్కువ కనబడుతుంది మనకంతా కూడా. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ. అది దాన్ని చేసుకుంటూ, అంటే వన్ సైడ్ ఉండకూడదు. ఇప్పుడు మొన్న టు బి ఫ్రాంక్ విత్ యూ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టుకున్నటువంటి సలహాదారులలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఒకటే వర్గం. దానివల్ల నెగిటివ్ వచ్చింది, చాలా పెద్ద నెగిటివ్ వచ్చింది. సో అదే రకంగా అంటే అది వస్తుంది గ్యారంటీగా. ఇప్పుడు బీసీ వాళ్ళు చాలా మంది బీజేపీ పోవడానికి కూడా అదే ప్రధాన కారణం కదా. సో ఇవన్నీ ఈ సోషల్ జస్టిస్ అంశాలు కూడా దృష్టి పెట్టుకొని సుపరిపాలన మీద ఫోకస్ చేయగలిగితే ఐ థింక్ ఆయనకి ఏం డోకా ఉండదు. వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇంక ఎన్నికలు కూడా లేవు, ఏం ఎన్నికలు లేవు. సో మామూలుగా లోకల్గా ఎన్నికలు ఉంటాయి, పెద్ద ఇష్యూ కాదు అది. దాని యొక్క మన ఆ ఎన్నికలు వేరే, ఆ స్థానికంగా ఉన్నటువంటి మనుషులు, స్థానికంగా ఉన్న సమస్యల మీద ఉంటుంది తప్ప రాష్ట్రం అంటే కొంత మేరకు ఉంటుంది. రాష్ట్రం స్థాయిలో ఉన్నటువంటి డిసిషన్స్ కూడా అది ప్రభావితం చేసేవి. బట్ దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ దట్ కెన్ బి ఓవర్కమ్, నాట్ ఎనీ పెద్ద బిగ్ ఇష్యూ. సో ప్రధానంగా సో గవర్నమెంట్ కూలిపోవడాలు ఇట్లాంటివి వీటికి అవకాశం ఉండొచ్చా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే అస్సలే ఉండదు. బీజేపీ కూడా ప్రయత్నం చేయదు. ఎందుకు చేయదంటే అక్కడ వీక్ అయింది బీజేపీ. ఓకే. అసలు యూపీలో యాంటీ ఇన్కంపెన్సీ అంటే ప్రధానమంత్రి ఉన్న రాష్ట్రము, అతిపెద్ద రాష్ట్రము, మళ్ళీ అయోధ్య టెంపుల్ ఉన్న రాష్ట్రము, సో హిందూ మతం స్ట్రాంగ్ గా ఉన్న రాష్ట్రము, అక్కడనే వాళ్ళకి యాంటీ ఇన్కంపెన్సీ ఎఫెక్ట్ అయింది. ఉత్తరప్రదేశ్ చెప్తాను మీకు, సమాజ్వాదీ 35 స్థానాల్లో అక్కడ లీడ్ లో ఉన్నది.
బీజేపీ 34, ఎస్ కాంగ్రెస్ 7, సో మొత్తం 35, 7, అంటే ఇండియా కూటమి ఎక్కువ ఉంది. 42, 43, 43 దాకా ఉన్నది వాళ్ళు. అదే ఇండియా కూటమి పెరిగి 36 దగ్గర వీళ్ళు ఉన్నారు. మెజారిటీ ఇండియా ఉన్నది. అంటే క్లియర్ కట్గా డిఫీట్ అది. బీజేపీకి యాంటీ ఇన్కంపెన్సీ పనిచేసింది, డిఫీట్ అది. అంటే మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ ని వాళ్ళు ఒప్పుకోలేదు, అట్లాగే ఆ స్థానికంగా ఉన్న యోగి అడ్మినిస్ట్రేషన్ కూడా ఒప్పుకోలేదు. అంటే ప్రధానంగా బీజేపీ భావజాలం స్ట్రాంగ్ ఉన్నా కానీ సో ఓట్లు రాలేదంటే దాని అర్థం ఏంటి? సో అంటే ఫ్యూచర్ లో కనబడుతుంది క్లియర్. వాళ్ళు అక్కడ పవర్ లో కూడా ఉన్నారు, చాలా స్ట్రాంగ్ గా పవర్ లో ఉన్నారు, సెకండ్ టైం పవర్ లో ఉన్నారు కదా. సో అట్లా ఓడిపోయిందంటే అందుకని బీజేపీ వీక్ అయింది బాగా, చాలా ప్రధానంగా బీజేపీ. ఈవెన్ బీహార్ లో పోయినట్టే కదబ్బా, బీహార్ లో కూడా బికాస్ ఆఫ్ నితీష్ వల్లనే వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. కానీ లాస్ట్ లో నితీష్ యొక్క బాణాన్ని వాళ్ళు చక్కగా వాడుకున్నారు. సో దాన్ని చక్కగా వాళ్ళు బీజేపీ రాజకీయ విశ్లేషకులు దాన్ని మంచి చక్కగా వాడుకొని ఇప్పుడు వచ్చింది. కానీ సో బీహార్ లో ఏముంది, బీహార్ లో బానే ఉంది కదా సార్, అది బాగానే ఉంది. జేడీయూ నితీష్ యాడ్ అవడం వల్ల అడ్వాంటేజ్. నితీష్ లేకుండా ఉంటే సిచ్యువేషన్ వేరే ఉండేది కదా, వెరీ సింపుల్ లాజిక్ కదా. సో ప్రధానంగా ఇప్పుడు 2 రాష్ట్రాలే మనకి, యూపీ ఒకటి, బీహార్ ఒకటి. ఈ 2 రాష్ట్రాల్లో ఓడిపోయిన పార్టీలు పోతాయి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో వాళ్ళందరూ వాళ్ళు పోయినరు, ఇంకో రాష్ట్రంలో బికాస్ ఆఫ్ నితీష్ వచ్చింది వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రధానంగా వీళ్ళు పోయేటోళ్ళే కొంచెం అయితే జారీ బుద్ధుల బయటోళ్ళే, కానీ లక్కీగా వచ్చినాయి అనమాట. అట్లాగే సౌత్ లో కొన్ని ఎక్కువ వచ్చినాయి. సో కర్ణాటకలో ఎక్కువ వచ్చినాయి అన్ఎక్స్పెక్టెడ్ గా, తెలంగాణలో వచ్చినవి. ఈవెన్ 2 మనకి ఎక్కడ కూడా వచ్చినట్టు ఉన్నాయి. తమిళనాడులో 2 వచ్చినవి, బీజేపీ 1-2 వచ్చినవి లీడింగ్ లో ఉండే మరి ఇందాక 1.5-2 గంటల క్రితము. అట్లాగే మనకి కేరళలో లేదా గుడ్ కేరళలో 1-2. ఇవన్నీ కూడా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. వాళ్ళ స్ట్రాటజీ కూడా అంతే. దే నో దట్ నార్త్ లో మనకి ఏపీలో ఎంటర్ అయినారు మీరు చూడండి, 3 వచ్చినాయి మామూలు విషయం. వాళ్ళు ఏం చేస్తారంటే నార్త్ ఇండియాలో తగ్గుతాయి అనే ఉద్దేశంతో సౌత్ లో ఫోకస్ ఎక్కువ చేశారు. లేకపోతే మీరు చూడండి ఎన్నిసార్లు వచ్చిండు నరేంద్ర మోడీ, ఎన్నిసార్లు వచ్చిండు తెలంగాణకి, అట్లాగే నడ్డా ఎన్నిసార్లు వచ్చిండు, షా ఎన్నిసార్లు వచ్చిండు, మిగతా వాళ్ళంతా చీఫ్ మినిస్టర్ ఎంతమంది వచ్చిండ్రు. అంటే ఎంత ఫోకస్ చేశారు చూడండి బాగా, ఎందుకంటే అది తెలుసు వాళ్ళకి అక్కడ నెగిటివ్ అవుతాయని. బట్ ఇప్పటికీ కూడా ఎంపీ వెరీ స్ట్రాంగ్ అండ్ గుజరాత్ వెరీ స్ట్రాంగ్. ఆల్మోస్ట్ 100%. సో ఇంకా అది ఉంది వాళ్ళకి. బట్ నెక్స్ట్ ఇయర్ చాలా నెక్స్ట్ దాంట్లో తగ్గిపోతాయి, బాగా తగ్గిపోతాయి. అందుకని నేను ఏమంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ ఎక్కడ కూడా ముట్టుకోరు. ఇక్కడ వాళ్ళ తలనొప్పి వాళ్ళకే ఉంది అంటారు మీరు. వాళ్ళ తలనొప్పి వాళ్ళకే ఉంది. ప్రజల మధ్యలో వాళ్ళు ఇంకా నెగటివిటీని పెంచుకోకూడదు. ఓవరాల్ గా ఇప్పుడు చెడ్డది వచ్చింది కాబట్టి ఇంకా ఓవరాల్ గా అది ఇప్పుడు మహారాష్ట్రలో ఓడిపోయింది వాళ్ళు. మహారాష్ట్ర ఇండియాకి వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ దే జస్ట్ డివైడెడ్. లోక్నాథ్ షిండేని పెట్టుకొని వాడుకొని డివైడ్ చేశారు. అది ప్రజలకు నచ్చదు, అది ఎవరికైనా నచ్చదు ప్రజలకు. అందులో దట్టు ఇక్కడ వాళ్ళకి సీట్స్ కూడా లేవు కదా, 8 సీట్లే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే వాళ్ళు నేను అనుకోవడం బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు లాగొచ్చేమో లాగితే మరి వాళ్ళు ఎటు పోతారు, వాళ్ళు ఏం చేసుకుంటారు, కాంగ్రెస్ సైడ్ పోతుండొచ్చు. పోతే కాంగ్రెస్ సైడ్ పోతారు. బీజేపీ వాళ్ళకి ఏం సంబంధము, ఈ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు వాళ్ళు. అందులో వాళ్ళకి కూడా ఉంటుంది 4.5 ఏళ్ళు ఇళ్ళకి పోతే ఎంజాయ్ చేయొచ్చు కానీ అందులో ఏముంటుంది. ఎగ్జాక్ట్లీ. అదొకటి. ఇంకొకటి వాళ్ళు బీఆర్ఎస్ నెగిటివిటీ అంతా వాళ్ళకి అంటుకుంటుంది కదా. సో ఎందుకు వాళ్ళు చేయరు, అంత మూర్ఖత్వం పని చేయరు వాళ్ళు. అట్టగా నడుస్తుంటుంది. మాక్సిమం వస్తే అనుకుంటాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జాయిన్ అవుతారు, అంతవరకు జరుగుతుంది. కానీ బీజేపీ వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎంపీలు ఇంట్రెస్ట్ వాళ్ళకి, కాబట్టి ఒక సీట్ రాలేదా బీఆర్ఎస్కి, ఇంకేముంది వాళ్ళకి ఎంపీలు కూడా ఇంకా లేరు కాబట్టి బీఆర్ఎస్ ముట్టుకోరు. సో బీఆర్ఎస్ అలంతరా వాళ్ళు చచ్చిపోతారా బతుకుతారా అనేది చూసి వెయిట్ చేసుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అవన్నీ ఉంటే ఈక్వేషన్ మారిపోద్ది కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ దీంట్లో ఒకవేళ కనుక అయితే ఫోన్ ట్యాపింగ్ లో నౌ హైకోర్టు టుక్ ఓవర్. సో గవర్నమెంట్ సంబంధం లేదు. ఏమొచ్చిందో మరి జడ్జిమెంట్ 215 కి ఉండే హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాపింగ్ సుమోటో తీసుకోవాలన్నా వద్దని దాని మీద తప్ప జడ్జిమెంట్ కాదు అది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ మీద. ఇట్స్ ఓన్లీ ఐ థింక్ స్టేట్ గవర్నమెంట్. సో అందుకని గవర్నమెంట్ ఏమంటే ఏం చేయరు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు ఇంక ఎలక్షన్స్ లేవు కాబట్టి ఇక అరెస్టుల డ్రామాలు పక్కన పెడతారు. అరెస్టుల డ్రామాలు పక్కన పెడతారు. ఇంకా కొన్ని రోజులు సిబిఐ డ్రామాలు, ఐటీ డ్రామాలు, ఈడీ డ్రామాలు కూడా పక్కన పెడతారు కొన్ని రోజులు. ఇప్పుడు అంతా కూడా వాళ్ళు కూడా మళ్ళీ మంచి పరిపాలన చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది అయిపోయింది. మీలాంటి వాళ్ళు రాజ్యాంగము, రిజర్వేషన్లు వీటి మీద పెద్ద చర్చ తీసుకొచ్చినారు కదా. మొత్తం మీరు